వదినా తను మా మావయ్య కూతురు వరుసకు వదినవుతుంది. వరసే కదా. ఆయన లేరా? ఆయన అంటే ఈయన. వల్లి అత్తయ్య. లేమ్మా, పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. ఏంటి వల్లి, బాను కోసం వచ్చావా? ఒక్క చొక్కా ఇస్తే చాలు ఈ పిల్లకి. దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది. ఎరా వడ్డించేనా? సరే అమ్మా. వల్లి నువ్వు కూడా రామ్మా. ముందు బయటి వాళ్ళని తినేనేంటి అత్తయ్య, మనం చివర్లో తిందాం. ఈసారి ఏమైంది? నీ కాబోయే పిల్లని చూసి కడుపు నిండిపోయిందా? ఆకలి చచ్చిపోయింది. పోనీ పాలు పంపించనా? తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి? ముందు ప్లేట్ ఇటు పట్టు, తీసుకో. బాగా నా జుట్టు. మెల్లగా, మెల్లగా. నాకు గిల్టీగా అనిపించింది. నాకు కోపం వస్తే అంతే, మనసుకు తోచింది చేసేస్తాను. తర్వాత తీరిగ్గా బాధపడతాను. నా సూసైడ్ అటెంప్ట్ కూడా అంతే, మా అమ్మ మీద కోపం. మీ నాన్న చెప్పినట్టు మంచి భార్య వీడికి. నువ్వేం సంపాదించక్కర్లేదు, వీడికే బోల్డ్ అంతుంది. పని చేయక్కర్లేదు. వీడింట్లో 25 మంది పనోళ్ళున్నారు. చాలా 1 వీక్లో పెళ్లి చూపులు. ఓ నెలలో పెళ్లి చేసి పంపించేస్తాను. తర్వాత నీ గురించి ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. నీ పుట్టినరోజుకి ఇదే నా గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. చూస్తే చచ్చిపోవాలనిపించేంత ఫేస్ ఏం కాదు వాడిది. ఆ టైంకి నా మూడ్ అలా ఉంది అంతే. హలో, నేను పల్లం వెంకన్న మాట్లాడుతున్నాను. మహాలక్ష్మమ్మ గారు ఉన్నారా? ఏం వాళ్ళ ఆయనతో మాట్లాడరా? బాబోయ్ మీరండి. అలివేలు మంగమ్మకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసినంత ఆనందంగా ఉందండి. ఏమండి, ఇప్పుడు ఓతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీదకి వదిలేశారు. ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు. అది తప్పు చేస్తే ఆయన తిడతావేంటి? ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది? ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరి కత్తి నాన్నో. ఇప్పుడు ఆయన తిట్టకూడదు, కూడదు, కానీ అది వెళ్ళిపోవాలి. పోవాలి. పోవాలి. ఏమండి, ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది. మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మహాలక్ష్మి అమ్మగారికి తెలిస్తే నేను చూసుకుంటాను. మీరే చూసుకోవాలండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి ఎంత పని జరిగిపోయింది. హలో మేడం, అమ్మాయి గారు ఇంట్లో లేరండి. వాళ్ళ అత్తయ్య గారు ఊరు వెళ్ళారు. నీకెలా తెలుసు? వాడెవడ బెల్లం సుబ్బన్నట ఫోన్ చేశాడు. పల్లం వెంకన్న. అబ్బా, పల్లమో బెల్లమో వాడు ఫోన్ చేశాడు. సార్ టెన్షన్ లో ఉన్నారు, నేను ఎక్స్టెన్షన్ లో ఉన్నాను. ఇమీడియట్ గా ఫ్లైట్ బుక్ చేయి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం ఎయిర్పోర్ట్ కు మనకు హారొద్దు, సార్కు తెలిసిపోద్ది. మీరు ట్యాక్సీలో వచ్చేయండి, రెడ్ హ్యాండెడ్ పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. పడుకున్నాడు. మీకుందిలే ఇవ్వాలి. నందు, చెప్పావా? మా ఆవిడకి తెలిసిపోయిందిరా.
చెన్నై నుంచి బయలుదేరి చూస్తుంది. మాక్సిమం 5 గంటల టైం. ఈ లోపల అనుని తీసుకొచ్చారా బాబు, లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే. నువ్వేం కంగారు పడకు మావయ్య. అత్తయ్య వచ్చలో పనుసీని తీసుకొస్తాను. ఆవిడ ముందు నీకు మాట రాదు, సరేనా? ఓకే. నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ దిగండి మేడం. ఆ బెల్లంగడ మాట్లాడింది నేను చూడలేరేనో మేడం. ఏంటిపా ఫోన్ కూడా చేయకుండా చేసావు? మీ మీద బెంగ వచ్చి మేడం ఉండు. చూడండి మేడం. అక్కడ పిల్లే ఉందో పిల్లో ఉందో. ఎలా వచ్చింది? అమ్మో. నెల క్రితం ఓ రాత్రి ఇదే బాల్కనీలో నిల్చున్నా. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా. ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు. నాకిది బాగా నచ్చింది. అమ్మని ఫూల్ చేయడం ఇంకా నచ్చింది. అందులో నందు హెల్ప్ ఉండడం ఇంకా బాగా నచ్చింది. నందు మీద నాకున్న ఫీలింగ్ పేరేంటి? ఇష్టమా స్నేహమా ఏమో, నాకు డిఫైన్ చేయాలనిపించలేదు. ఈ కన్ఫ్యూషన్ నాకు నచ్చింది. ఈసారి లోపలికి వచ్చి పడుకోగానే నిజంగానే నిద్ర పట్టేసింది. నేను ఇంట్లో వారం రోజులు లేకపోతే చాలు స్కూల్కి సెలవు ఇచ్చినట్టు ఎవరికి వాళ్ళు పారిపోతారు. శేఖర్ వాళ్ళు సంబంధం చూడడానికి ఎందుకు రాలేదో కనుక్కోలేదు. ఏంటి, శేఖర్ గారు వాళ్ళు రాలేదని అందరికి ట్యూషన్ చెప్పేస్తున్నారు. ఎవరో ఫోన్ చేసి మనకి ఈ సంబంధం ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట. వాళ్ళకి రావడం ఇష్టం లేక ఏదో కబుర్లు ఇవన్నీ. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకో. అలాగే డాడీ. వాళ్ళ తాత లాంటి సంబంధాన్ని నేను నీకు తీసుకొస్తాను. వాళ్ళ తాత అక్కర్లేదు, వాళ్లే కావాలి. ఎందుకు రారో చూస్తాను. ఎందుకు వస్తారో నేను చూస్తాను. యువర్ జీనియస్ డాడీ. నేను మహా వాళ్ళు చూశాను. ఇది ఒక్క మహా మడతేసి ఇస్త్రీ చేస్తాను మీ మమ్మీని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ స్పోకెనా? వాళ్ళు రేపు లంచ్కి రావడానికి ఒప్పుకున్నారు. గ్రేట్ మేడం. ఏంటి ఇందాక వాళ్ళు రారంటే నవ్వావు, వస్తున్నారంటే ఏడుపు మొహం పెడతావేంటి? నవ్వేస్తుందిలే మహా, ఇప్పుడే కదా గుడ్ న్యూస్ చెప్పావు. ఆనందం అందవే. No, it doesn't really matter. శేఖర్ వాళ్ళు వస్తున్నారని తెలియగానే మా మమ్మీ చేసిన హడావడి అంతా ఇంత కాదు. నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది. నేను సెలెక్ట్ చేసిన పువ్వులు పక్కన పడేసింది. హలో, మంగమ్మ సెలెక్ట్ చేసిన మెనూతో డైనింగ్ టేబుల్ నింపేసింది. ఈ ఇరిటేషన్లో ఇమిటేషన్ వద్దు డాడీ. కుక్క పిల్లకి కోపం వచ్చిందా? హలో హలో, బెనర్జీ గారు. లంచ్ రెడీ అయిందా? ఎప్పుడో. అమ్మాయి కింది దిగిందా? ఇప్పుడే.
మేము రావడం లేదు. ఏమైందండి? మేము వస్తామన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా. అప్పుడు మా శేఖర్ కూడా ఏమైందండి అని ఇలాగే అడిగాడు. అది మీరు అంటుంటే వినాలనిపించి వస్తామన్నది తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు రావట్లేదు. మంగా ఆ చికెన్ తీసి లోపల పెట్టు. బాగా కుదిరింది. రాత్రికి వేడి చేసి తిందాం. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా మీకు? వాళ్ళు రాకపోతే నువ్వెందుకు ఫీల్ అవుతావు మహా? నువ్వేం తప్పు చేయలే కదా. ఇప్పుడు చెప్పనా? ఏంటి? ఆ చికెన్ తీసి లోపల పెట్టమని. భాను పెళ్లి కూడా నేను ఇలాగే చెడగొట్టాను. అది ఎలా ఉందో. వచ్చాక ఫోన్ కూడా చేయలేదు. నిన్నే కలవరిస్తోంది. నీకెలా తెలుసు? నందు చెప్పాడు. నందునా? ఆల్రెడీ ఉన్న గొడవల్ని ఇంకా కాంప్లికేట్ చేయట్లేదు కదా నువ్వు. ఏంటి డాడీ? ఆడ పేరు చెప్పగానే నీ కళ్ళు మతాపుల్లో వెలిగిపోతున్నాయి. పో డాడీ. నందు పేరు వినగానే నా కళ్ళల్లోకి నిజంగానే అంత మెరుపు వచ్చేసిందా? నమస్తే అండి. ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు గట్టం పెట్టక వెంటనే వెళ్ళిపోవాలా? ఏదో ఫోన్ అర్థమై సావదురా. ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గం పెట్టేయమని ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే గోల. భానుకి పిల్లకుండా చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి. మొన్నడు ఎవడో వచ్చాడు. అతని క్యారెక్టర్ అంత బాగాలేదని. మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్లు వస్తారు మరి. సరే అండి, నాకు ఎందుకు కానీ సుమారుగా ఓ తారీఖు అనుకుందాం. ఈ ఆగస్టుకి నా కూతురుని చేసుకుంటానని చెప్పు. నేను వల్లిని చేసుకోను అనట్లేదు, కానీ భాను కూడా నచ్చే కుర్రాడు దొరకాలి కదా. ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పకో. ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా నీకు. యాసంకాలం మజ్జిగానం తిన్నాక మామిట్టం కెట్టుకెళ్ళి పెరట్లో ఆడేస్తాం. ఏడాది తిరిగేసరికి అది చెట్టు అవుద్ది, కాయగా వస్తుంది. కానీ 10 ఎకరాల మామిడి తోట పెంచాలంటే అలా కాదు కదా. రైతు 10 మంది పాలేర్లు, 100 మంది పనోళ్ళు, వేయడానికి ఎరువులు, కోయడానికి కూలీలు. అబ్బో లెక్కే వేరు. అంటే ఇప్పుడు నీ చెల్లెలు నేను తక్కువ చేసి మాడట్లేదు. అది ఆడపిల్లే, నా కూతురు ఆడపిల్లే. కాకపోతే అది పెళ్ళాక ఏడుస్తూ వెళ్తుంది, నా కూతురు 7 వారాల నగలతో వెళ్తుంది. అది డబ్బు బలం. అసలు డబ్బే బలం. ఏడే మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా? ఓ జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు. సరే, ఆవిడ సంగతి ఏంటి? కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా? ఏమండే బయటకు వచ్చి మీ కొడుక్కి 4 మంచి మాటలు చెప్పి వల్లిని చేసుకోరా మంచిది, వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది. వెంకన్న గారితో మనకు బోళ్ళు లావాదేవీలు ఉన్నాయిరా బాబు. ఆయన కోప్పడితే ఊళ్ళో మనకి మంచినీళ్ళు కూడా పట్టావు, రోడ్డు నడిపోతావు. పెద్దదానికి పెళ్లి కాదు, చిన్నదానికి చదువు రాదు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతామని జాగ్రత్త చెప్పొద్దండి. మరీ గట్టిగా నొక్కేసాడరా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకొని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు
ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిడెంట్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగి ఇచ్చేయండి. ఏం కోరుకున్నావు? ఏముందండి, గచ్చి మీద మచ్చలు ఉండకూడదని, కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను. దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా. మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా? నాకేమైనా పిచ్చా? అను, నీ షూ సైజ్ ఎంత? 6. గోపాల్, విన్నానమ్మా, విన్నాను. తొడగడానికి తేలిగ్గా ఉండేలాను, విప్పడానికి వీలుగా ఉండేలాను జత తీసుకుంటాను. ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు. ఎలా మేడం అసలు ఇలా? గోపాల్, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మట్టి పుర్ర నాకు. మీరెంత అదృష్టవంతులు సార్, మా మేడం దొరకటం. ఏంటి బా, ఏంటి అడావుడి? బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఎలా? పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు. పెళ్లి కూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు? మా మమ్మీ చెప్పిన లాజిక్కి నేనే పడిపోయాను. పాపం పిచ్చి బెనర్జీ గారెంత. క్రికెట్ స్టేడియంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్లి చూపులు గోల్ఫ్ కోర్స్లో జరిగాయి. ఇదేంటి? నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశాడు. అదేంటి? నాకు స్ట్రెస్ ఎక్కువ, తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు. మ్యామ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఏంటో నాకు అప్పుడే తెలిసింది. యాజ్ యూజువల్గా మా మమ్మీ తిట్లు, నా ఏడుపు, ఫైనల్గా హాస్పిటల్. ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం, మా బావ. నందు, ఏమైంది? వల్లి 10 ఎకరాల మామిడి తోట, నీ చెల్లి పడేసిన మామిడి ట్యాంక్. ఇప్పుడు ఎలా ఉంది? రేపు స్టంట్ వేస్తామంటున్నారు. సారీ అత్తయ్య, నాకు తెలియదు. నీ కొడుకు దుర్మార్గుడు, ఫోన్ కూడా చేయడు. అలాంటిదేం లేదమ్మా, నీకు శ్రమ ఎందుకని. బాబు ఎక్కడే ఉన్నాడు. అమ్మగారికి ఎలా ఉంది? పాలేరు పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే. అమ్మా, అలా నిలబడిపోతే ఎలా? కలబడి మరి పళ్ళు పడిపోవాలి కానీ ఇల్లు ఏదో చిన్నతనం. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు. ఏదోకి సరే, అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిర్కి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను. మంచిదే. అత్తయ్య, బాను, ఇందులో కాఫీ అయిపోయింది, తీసుకొస్తావా బాను? నందు, ఏమంటే వెళ్ళండి. అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా. ఏమండే? మళ్ళీ అండి. కంగారు పడుకో, కంట్రోల్ మందే. ఏమైంది? ఏంటి? వెళ్ళండి. ఎక్కడా? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి? ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. జీవితాంతం నీతోనే ఉంటుందిగా. 10 నిమిషాలు వదలలేదా మాకు?
ఏమండి వెళ్ళండి. ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో. ఓదార్చండి. కలువపుల్లో నేను చేసిన దానికి వల్లి రివెంజ్ తీర్చుకుంది. ఓకే, గెలుపోవటంలో సహజం. కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు, గట్టిగా కొట్టాలి. రే ముత్యం, సన్నా సత్యం, కాస్త పనిచేయరా. వెళ్ళి బెటరాబు. భాను పాపం ఇక్కడేముంటుంది, నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మని ఎవరు చూస్తారు? నీ బల్లి ఉంది కదా, ఆ? అదే బల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకు వింటా? నీ పెళ్ళ వచ్చేసిందిగా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదిగో చూడ వేసుకుంటున్నా. నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం. నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు. దయచేసి ఏడకు ప్లీజ్. బాను, బట్టలు సర్దుకో. కానీ ఒక్కరోజే, రేపు సాయంత్రానికల్లా పంపించేయాలి, సరేనా? చిగురాకులలో చిలకమ్మా. డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఏం పర్వాలేదు. బాను ఎందుకు తీసుకొచ్చావు? మీ అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వాళ్ళ మావయ్య ఇంటికి అది వచ్చింది, తప్పేంటి? నీకు తెలియదు. బానురా, నింపేస్తాను. డాడీ, నేను వద్దని చెప్తూనే ఉన్నాను. ఎవరి అమ్మాయి? బాను. దాని ఫ్రెండ్ కాదు, కామేశ్వర అత్తయ్య కూతురు. ఇందాక నేను శేఖర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది. అత్తయ్యకి ఒంట్లో బాలేదంట. ఆడపిల్ల ఒక్కతి ఏముంటుందని తీసుకొచ్చా. కానీ డాడీ ఒకటే గొడవ, మీ అమ్మ ఒప్పుకోదు, గొడవ చేస్తుందని. నువ్వు అంత బేడా మమ్మీ? ఐ హేట్ యు డాడీ. నేను మమ్మీ కూతుర్ని. డాడీ చెప్పినట్టు భానుని పంపేయాలా? ఎందుకు? లోపల పంపించు. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమ్మా. అసలు వీళ్ళు నీకెలా తెలుసు? వాళ్ళకే నేను తెలుసంట. ఎందుకు తెలవదు? ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా. అను, నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు. నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ. నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు బాను వాళ్ళ నాన్న. తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు. రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానన్నయ్యా. తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి పీకల మీద కూర్చున్నాడు. సరే వెనకిచ్చేద్దామని వెళ్ళేసరికి ఇలా అవుతుందని అనుకోలేదు వదినా. డబ్బు తెచ్చాను. నందు, దీన్ని ఇచ్చేసిరా. మేవేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ. అయినా ఇవన్నీ నీకెందుకు? జాగ్రత్త అంతే. డాడీ, మావయ్య గురించి మమ్మీ చెప్పింది. మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది. తనే కాదు, మనుషులంతా అంతే. చేసిన తప్పులు మర్చిపోతారు, లేకపోతే బతకలేరు కదా. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అప్పు అడిగింది. నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య. అప్పు కోసం బ్యాంక్ వెళ్ళి ఎంత ఇస్తారంటే ఏం తాకట్టు పెడతావని అడుగుతున్నారు. నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య. ఈ కంపెనీ నా డ్రీమ్. ఏంటి బావ ఇది? ఎన్నిసార్లు ఇస్తారు? అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ పొలాలు తాకటేంటి? ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది. అదే దానికిస్తే బోల్డ్ ఎంతమందికి భోజనం పెడుతుంది.
తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మీ మావయ్య పోవడం మాత్రం నిజం. మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదని కోపం ఉంది. మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది. ఇవి మనం మార్చలేమను, మర్చిపోవాలంతే. ఎవరోదినా నీకు కాబోయే బాగున్నాడు. బాగున్నాడా? దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికో మంచి జీవితం వస్తుంది. నేను నందుని చేసుకుంటే మా 2 ఫ్యామిలీస్ కలుస్తాయి. ఈ ఆలోచన గొప్పదో కాదో నాకు తెలియదు, కానీ వెంటనే నచ్చేసింది. అంతే, ఎలాగైనా చేసేయాలి.